తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారి వెళ్ళిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 1997 సంవత్సరంలో చీఫ్ మినిస్టర్ అయిన 2 సంవత్సరాల కాలంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ పర్యటనకి వెళ్లి ఆ రోజు మన రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి, మన యూత్ దగ్గర ఉన్న నైపుణ్యం గురించి, మన రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ గురించి, మన రాష్ట్రంలో ఈ రోజు ఐటీ కానీ, లేకపోతే ఆటోమొబైల్ కానీ, మెకానికల్ కానీ, లేకపోతే ఫార్మా కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అన్ని రంగాల్లో మనకున్న వనరుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా మొట్టమొదటిసారి 1997 సంవత్సరంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పర్యటన చేసి, ఆ రోజు మొదలైన దావోస్ పర్యటన ప్రయాణం ఈ రోజు వరకు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ లోని యువత ఉపాధి అవకాశాల కోసం ఈ రోజు ప్రతి సంవత్సరం దావోస్ పర్యటనకి వెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి, మన రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ గురించి, మన యువత దగ్గర ఉన్న నైపుణ్యం గురించి అక్కడున్న బిగ్ ప్లాట్ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా పనిచేస్తున్నారు. దగ్గర 18 నుంచి 19 సార్లు దావోస్ పర్యటన చేసిన ఏకైక చీఫ్ మినిస్టర్ ఈ రోజు దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారు.